హాయ్రా గౌతమ్, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అబ్బా ఏంట్రా బాబు, ఓటేసే లోపే పులుసు కారిపోయిందనుకో. ఎరా ఓటేసావా? ఎంత తీసుకున్నావు ఓటుకి? ఓటుకేం తీసుకుంటాం? ఇప్పుడు మనం ఓటేయడానికి మన రాజకీయ నాయకులు ఓటుకు 1500 రూపాయలు ఓ మందు బాటిల్ ఇస్తున్నారు కదా. నేను అడిగింది దాని గురించి. నేనేం తీసుకోలేదు. చా నిజం చెప్పరా? నిజం చెప్పమ్మా, పర్లేదు. నాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఇచ్చినా నేను తీసుకో. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసామమ్మా. నా సంగతి వదిలే. మీరు తీసుకున్నారా? నేను 1500 మందు బాటిల్ తీసుకున్నాను రా. నేను కూడా సేమ్ టు సేమ్. ఎరా గౌతమ్, ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నందుకు బాధపడుతున్నావు కదా. మీకు సిగ్గు అనిపించడం లేదారా? ఏ ఆగ్రా, మేము వస్తున్నాం. రారా. ఇందాక సిగ్గు అన్నావు, దేనికిరా సిగ్గు? ఓటుకు డబ్బులు తీసుకోవడం తప్పుగా అనిపించడం లేదా? ఇందులో తప్పే ఉంది? వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం. ఓ 1500 రూపాయలు తీసుకుని నీ జీవితాన్ని వాడి దగ్గర 5 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టావా? మేమెందుకు తాకట్టు పెడతాం? పెట్టేశారుగా, ఇంకెందుకు మాటలు? ఏంట్రా మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతావు? మీలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నంతకాలం మన బ్రతుకులు ఇంతే. మేము తీసుకున్న 1500 రూపాయల వల్ల దేశానికి ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడతావేంట్రా? మీలాంటి వాళ్ళ వలన దేశానికి నష్టం. దేశంలో మేము ఒక్కళ్ళమే తప్పు చేస్తున్నావా? ఇంకెవరు తప్పు చేయట్లేదా ఏంటి? ప్రతి ఒక్కరిని ఇలాగ ఆలోచించడం వల్లే మన తలరాత ఎలా ఏడ్చింది. నీతులు చెప్పమంటే మాటలు రానుడు కూడా రెడీ అయిపోతాడు. మరి లేకపోతే ఏంట్రా, వచ్చిన దగ్గర నుంచి ఏదో నీతులు చెప్తున్నావు? ఈ కాలంలో ఎవడరా నిజాయితీగా ఉన్నాడు? మనకు పాఠాలు చెప్పే గురువులే నిజాయితీగా లేరు. ఎవడో సంగతి నీకెందుకురా? నువ్వు నిజాయితీగా ఉన్నావా? నువ్వే డబ్బులు తీసుకోకుండా ఓటేయచ్చుగా, ఎందుకు తీసుకున్నావు? మా ఓటు మేము అమ్ముకుంటే నీకేంట్రా నష్టం? నాకే కాదు, ఈ దేశానికే నష్టం మీలాంటి వాళ్ళ వల్ల. నేను ఒక్కడనే డబ్బులు తీసుకుంటే ఈ సమాజం పాడైపోతుందా? నువ్వు ఒక్కడవే తీసుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ చెప్పటికి వాడు అలాగే ఆలోచిస్తున్నాడు. రాజకీయ నాయకులు వచ్చి డబ్బులు ఇవ్వడానికి సిగ్గు లేనప్పుడు తీసుకోవడానికి మాకెందుకు సిగ్గు? ఈ సమాజం ఏమైపోతే నీకెందుకు? నువ్వు బాగుండాలి. అబ్బో, వచ్చేసాడండి గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం చేయడానికి. ఎవడికి లేదురా స్వార్థం, నాకు నేనే బాగుండాలని స్వార్థం. నీ స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేస్తావా? ఏంట్రా సమాజం సమాజం అని? అయినా ఈ సమాజం నాకేం చేసిందిరా? ఈ సమాజం కోసం నువ్వేం చేసావు? నేను డబ్బులు తీసుకుంటే ఈ సమాజానికి వచ్చిన నష్టం ఏంటి? చదువుకొని వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేశారంటే ఒక అర్థం ఉంది. చదువుకున్నవాడి నువ్వు కూడా డబ్బులు తీసుకుని ఓటేస్తున్నావు, నీ ఓటుని అమ్ముకుంటున్నావు. భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన ఓటు హక్కుని, ప్రాథమిక హక్కుల్ని అమ్ముకుని ఒక బానిసలా బతుకుతున్నావు. నువ్వు 1500 రూపాయలు తీసుకుని వాడిని గద్దెనెక్కిస్తున్నావు. రేపు వాడు 1500 కోట్ల రూపాయలు వెనకాలేసుకుంటాడు. అది అర్థమవుతుందా? అయినా ఎవడున్నారా నిజాయితీగా? రాజకీయ నాయకులు ఉన్నారా, పోలీసులు ఉన్నారా? ఎవరున్నారా నిజాయితీగా? మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఎవడు నిజాయితీగా ఉండడు, ఉండలేడు కూడా. అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మన భారతదేశం మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది. నెత్తి నోరు బాధేసుకుంటాం. దానికి కారణం ఎవరో తెలుసా? మన రాజకీయ నాయకులు కాదు, మనమే. మన వల్ల అదెలా? మనం సక్రమంగా ఉంటే వాళ్ళకి తప్పు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? అయినా మనం కరెక్ట్ లేకుండా వాళ్ళని ప్రయోజనం అని చెప్పి మనం నిజాయితీగా ఉన్నా వాళ్ళు నిజాయితీగా లేకపోతే? వాళ్ళు నిజాయితీగా లేకపోతే వాళ్ళ చొక్కా పట్టుకుని నిలదీయొచ్చు. కానీ మనం సక్రమంగా లేనప్పుడు ఎవరిని అడుగుతాం? డాలర్ విలువ 67 రూపాయలు అని చెప్పి నోర్లు వెళ్ళబెడతాం. అలా అవడానికి కారణం మనమే. ఎప్పుడు ఏ నాయకుడు కోపం వస్తుందో తెలియదు, ఎవడు బంధుకు పిలుపునిస్తాడో తెలియదు. ఆడెవడో బంధుకు పిలుపునిస్తే మనం ఎగేసుకెళ్ళి పాలకొట్టేస్తాం, రోడ్డు కట్టేసి దాన్ని తాగెట్టేస్తాం. రేపొద్దున బస్ ఛార్జీలు పెరుగుతాయి, కూరగాయల రేట్లు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులే మన తలరాతను మార్చేస్తాయి. ఇదంతా ఎవడ ఆలోచిస్తాడు? ఎవడూ ఆలోచించడు కాబట్టే మన రాష్ట్రం, దేశం ఇలా ఉంది. నువ్వు అక్కడివి ఈ సమాజాన్ని పట్టించుకున్నంత మాత్రాన ఈ సమాజం మారిపోతుందా? ఈ సమాజం ఎప్పుడూ ఎవరిని పట్టించు, మనమే సమాజాన్ని పట్టించుకోవాలి. అయినా సమాజం అంటే నువ్వో నేనో కాదు, మనం మారితేనే మన దేశ భవిష్యత్తు మారుతుంది. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, మన దేశంలో యువకులు చాలామంది ఉన్నారు, కాకపోతే వాళ్ళందరూ ఎముకలు కుళ్ళిన సోమరిపోతారు. ఇప్పటికైనా మనం మారకపోతే
నేను చెప్పేదేముంది, మీరే మీ కళ్ళారా చూస్తారు. కళ్ళారా చూస్తారంటే దాని అర్థం ఏంట్రా? నీళ్ల కోసం కొట్టుకుంటాం, కరెంటు కోసం కొట్టుకుంటాం, రాష్ట్రాల కోసం కొట్టుకుంటాం. ఇలా ప్రతి చిన్న విషయానికి కొట్టుకుని మనలో మనకున్న ఐకమత్యాన్ని చంపేసుకుంటాం. మన దేశం చిన్న చిన్న మొక్కలుగా విడిపోతే ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? చెందదు గాక చెందదు. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవడం మంచిది. దేని గురించో? నీ భవిష్యత్తు గురించి. నువ్వు చెప్పిందంతా వింటే కరెక్ట్గానే ఉంది, కానీ ఎవరూ మారరు కదరా. ఎవడో సంగతి నీకెందుకురా, ముందు నువ్వు మారు. ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక్కడితోనే మొదలవుతుంది, ఎంత పెద్ద మార్పు అన్నా ఒక్కడితోనే ఆరంభం. కాబట్టి అంతంగా ఆరంభం మార్పు. గౌతమ్, మా తప్పు మాకు తెలిసొచ్చింది. మేము మారాలనుకుంటున్నాం. ఈ మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల